మనం పైకి వెళ్ళిపోదాం రండి మన గార్డెన్లోకి. ఈరోజు మళ్ళీ వాటర్ వచ్చేసాయి, కూరగాయలు అవన్నీ పెట్టేసి. ఇదిగో మందార పూలు ఎన్ని వచ్చాయి చూద్దాము. తీసుకొని పైకి వెళ్తున్నాను. ఇంకా నిన్న పోసేసాను వాటర్ అన్ని, మళ్ళీ వాళ్ళు వచ్చినాయి అనమాట. అంటే ఈ 2 రోజులు ఆపి మళ్ళీ ఇంకా కొన్ని వస్తాయి కదా కూరగాయలు, ఇవి ఫ్రూట్స్ అవన్నీ. అమ్మయ్య వచ్చేసాం మన గార్డెన్లోకి. హ్యాపీ అండి నాకైతే. అబ్బా అబ్బా ఏం సంతోషంగా ఉంటుందో నిజంగా, భలే ఉంటుంది. అయ్యో వాటర్ బాటిల్ తెచ్చుకోలేదే. ఇదిగో రోజు ఈ వంకాయ ముక్కలు అయితే, అయ్యో ఇదేంటి 3 ఉన్నాయి, ఇంకోటి ఉండాలి. ఏమైంది? ఇంట్లో పడ్డదా, కింద పడిపోయిందా? అయ్యో జాగ్రత్తగా దాచిపెట్టుకుని ఉంటే ఎట్లా అయిపోతుంది. ఎండలో పెట్టమన్నారు, నాకేమో భయం ఏమన్నా. సరే ఇక్కడ పెట్టేస్తాను. చూడాలి ఇంట్లోకి వెళ్ళామన్న పడ్డదేమో. మందార పువ్వులు కోసం అని తెచ్చానమాట. ఈ 2 రోజులు 3 రోజులు ఉండాలి. ఇగో అరటి పళ్ళు అవన్నీ వేసేసాను. చూపిస్తాను మీకు ప్రతిసారి, మీకు ఎవరికైనా ఉపయోగపడిద్దని అందుకనమాట. ఇంక అన్నీ ఫ్రూట్స్, కూరగాయలు. ఇగో నిమ్మకాయ అయితే పిండేసిన తర్వాత ఉంటాయి కదా తొక్కలు, 2 వేస్తానండి చాలు. ఇంకా ఈ పులుపు ఎక్కువ వేయొద్దు, ఎక్కువ వేస్తే మళ్ళీ మంచిది కాదు చెట్లకు. అందుకని ఉల్లిపాయ పొట్టు అన్నీ. ఇంకా ఉల్లిపాయ పొట్టు అయితే కూరగాయలు లేనప్పుడు ఏం చేస్తారంటే ఉల్లిపాయ పొట్టు ఉంటుంది కదా, అదైతే నానబెట్టేయండి. నేనైతే ఒక షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక బస్తా అయితే తెచ్చిపెట్టాను. ఎప్పుడన్నా నానబెట్టేస్తా. ఒక 2-3 గుప్పిళ్ళు వేసి చక్కగా ఉల్లిపాయ పొట్టుతో నీరు 4 రోజుల నుంచి అలా వడగట్టేసి పోసేస్తే కూడా అబ్బా చెట్లకి చాలా అంటే చాలా బలం అండి. నేను అలా అయితే చేస్తుంటాను. ఇప్పుడైతే మనం మన చిన్ని తోటలోకి వెళ్ళి చూద్దాం ఏమేమి మందార పూలు ఎన్ని వచ్చాయో. మళ్ళీ అక్కడ కూడా మన గార్డెన్లో అన్నీ. మొన్న ఒక మధ్యాహ్నం పూట వచ్చి ఒక వీడియో తీశాను. నేను సాయంత్రం వచ్చి ఒక చిన్న బిట్టు తీసాను, సూర్యుడు సన్సెట్ టైంలో. అక్కడ భలే ఉంటుందండి సాయంత్రం. ఉదయం అయితే ఇక్కడ ఉంటుంది చక్కగా. బాగుంది కదా. అదిగో సూర్య భగవానుడు చెట్లో నుంచి తీస్తా ఈరోజు కూడా. నాకు భలే సంతోషం. వావ్ బాగున్నాడు సూర్య భగవానుడు. చక్కగా బాగుంటుంది సూర్యకిరణాలు చూస్తుంటే అలా భలే అందంగా అనిపిస్తుంటుంది కదా, భలే సంతోషంగా ఉంటుంది. ఇక్కడ ఉదయాన్న అయితే ఇక్కడ, సాయంత్రం అయితే అక్కడ ఉంటుందన్నమాట. నిన్న చిన్న బిట్టు తీసా బాగుందని చెప్పి. చూద్దాం మన గార్డెన్. ఈ ఎండలో వస్తే ఇప్పుడు టైం ఎంత అయిందంటే కరెక్ట్గా 11:30 ఏమైందండి. మార్నింగ్ టైంలో 11:30 అయింది. చక్కగా ఇగో ఇన్నైతే వచ్చాయి. చూద్దాం అటు కూడా కోసేటప్పుడు. 1 2 3 4 5 6 7. అబ్బా బాగా వచ్చినాయి. ఇక్కడ ఒకటి ఉంది. వావ్ 8. ఏంటి ఇన్ని వచ్చినాయి ఈరోజు? ఇన్ని వస్తాయి అనుకోలేదు నేను కూడా, షాక్. ఇదిగో ఇక్కడ ఒకటి కింద పడిపోయింది. ఇలా కింద పడ్డాయన్నీ ఇక్కడ పెడతానన్నమాట. అంతే, చెట్టుకే ఉంచుతాను చాలా వరకు. ఎప్పుడన్నా మన వీడియోలు తీసేటప్పుడు అట్లా తగిలి రాలిపోయి, లేకపోతే సాయంత్రం వరకు ఉంచితే, ఒక్కోసారి 5:30కి అలా తీస్తుంటా వీడియో, 5ంటికి అలా వచ్చి. అప్పుడు ఏం జరిగిద్దంటే ఎండకు ఉండి ఇలా పట్టుకుంటే రాలిపోతాయండి. అందుకని చెప్పి ఇక్కడ పెడతానమాట. బాగుంటుంది కాసేపు వీడియో తీసిందాక. ఈరోజు మన చెట్టుకి ఎన్ని పూలు వచ్చాయో తెలియటం కోసం అంతే. ఇదిగో ఇప్పుడైతే ఉదయం వస్తే ఏం కాదు, చెట్టుకే ఉంటాయి ఇలా చక్కగా. ఇట్లా పట్టుకున్నా ఏం కాదు, ఇంకా కొద్దిసేపు ఆగితే కానీ రాలుతాయి. ఎండకి ఎక్కువ ఉండిపోయి సాయంత్రం వరకు అయితే రాలిపోతాయి. మరి ఈరోజు మన తోటలో ఏమేమి వచ్చాయి చూద్దామా? వచ్చేయండి. ఇదిగో వంకాయ చూడండి, మళ్ళీ పెద్దగా అయిపోయింది. ఇంత లావున చక్కగా. అంటే మొన్న హార్వెస్ట్ చేసాం కదా, అవన్నీ మళ్ళీ పిందెలు కూడా వస్తున్నాయి చక్కగా. ఇవన్నీ మళ్ళీ ఇగో బోల్డ్ పిందెలు, ఇగో పిందెలు. ఇంకా తొండ, ఇదే భయం, ఎప్పుడు ఎక్కడ ఉంటుందో తెలియదు. ఇదిగో తొండ చూడండి, ఇది ఒకసారి అటువైపు ఉంటుంది. అమ్మో ఇటు వచ్చింది మళ్ళీ. పాపం ఎప్పుడు ఏం చేయలేదు అయితే, ఎప్పుడన్నా ఇట్లా భయపెడుతుంటుంది. కానీ ఇదిగోండి మన వంకాయలు. వావ్ భలే ఉంది కదా చక్కగా ఇట్లా చూస్తుంటే. అవును ఇక్కడ నుంచి సూర్యభగవానుడు కనిపిస్తాడని చూద్దామండి. నాకు భలే ఇష్టం తీయాలంటే అట్లా.
బాగుంటుంది. ప్రకృతితో స్నేహం చేయండి. ఎంత అందంగా ఎంత హ్యాపీగా ఉంటుందంటే ఇదైతే పొనగంటి. నిన్నే నీళ్ళు పోసి వెళ్ళావు ఉదయాన్నే వచ్చి. వావ్, ఈ కలర్ చూడండి. అసలు ఈ కలర్ తీసి దాచిపెట్టాలి అబ్బా రోజు అనుకుంటా. వైటా? నేను షాక్. అసలు ఇప్పుడు వైట్ ఉందా దీంట్లో? వావ్, అమ్మో జాగ్రత్తగా పెట్టాలి అయితే. చూడండి ఏం కలర్లు ఉన్నాయో కూడా మర్చిపోయాను. ఇక్కడే 3 కలర్లు ఉన్నాయి ఈ తొట్లోనే, చూసారా? ఇదిగో. అమ్మో చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి దీన్ని అయితే మనం. ఇదేంటి ఇదొకటే ఉందా? జాగ్రత్తగా ఎక్కడన్నా నాటుకోవాలి తీసుకెళ్ళి ముందే. ఇదొకటి రోజు అనుకుంటున్నా రావాలి బాగా. ఈ మధ్య అసలు బద్ధకం ఎక్కువ అవుతుంది నిజం చెప్పాలంటే. ఇదిగోండి మల్లెపూలు నిన్న మొన్న చూడని వాళ్ళు ఎవరుంటే చూడండి, వీడియోలో పెట్టాను చక్కగా. అబ్బా వైట్ భలే వచ్చింది. ఉందా వైట్? పెద్ద పువ్వు ఉంది కానీ చిన్నది ఉందని నాకు తెలీదు. బాగుంది కదా. వైట్లో చూడండి ఎల్లో ఇచ్చాడు దేవుడు. కలర్ కాంబినేషన్ ఇదిగో, వైట్లో ఎల్లో కనిపిస్తుందా మీకు? ఏంట్రా బాబో అసలు ఈ కలర్లో ఏంటి? ఇదిగో ఇక్కడ చూడండి మంచి కలర్ ఇది కూడా. ఇక్కడైతే పింకులో ఎల్లో కలర్ కాంబినేషన్, పింకులో ఎల్లో బాగుంటుంది కదా చక్కగా. నాకేంటో ఇదేం పిచ్చో తెలియదు కానీ ఈ కలర్ కాంబినేషన్ ఇవన్నీ చూసుకుంటూ ఉంటా. అమ్మో దీన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి, ఎక్కడన్నా పెట్టాలి. ఇదిగో ఇవన్నీ, ఇదిగో వైట్ ఉంది పెద్దది, బాగా ముద్దగా వస్తుంది. ఈ చిన్నగా రేఖమ్మ ఉందని నాకు కూడా తెలియదు. ఇగోండి కలర్స్ ఇవన్నీ ఈరోజు మంచి కలర్లు అనమాట. నిన్న ఒక వీడియో పెట్టాను చూసారో లేదు, ఎవరన్నా చూడకపోతే చూడండి. ఇది చూడండి పెద్దగా బాగా వస్తాయి. బలం ఉంటే మాత్రం ఇంత పెద్దగా వస్తుంది పువ్వు బాగా మంచిగా. మళ్ళీ ఎరువు అంతా వేయాలి. అసలు ఛానల్లో నేను చెప్తున్నాను కదా, పట్టించుకోవట్లేదు ఈ మధ్య. వీడియో తీస్తున్నాను కానీ వచ్చి గార్డెన్ని వేయాలి. అదేమంటారు ఎరువు మట్టి తీసుకొచ్చి పెట్టాను. వావ్, పువ్వు చూడండి ఈరోజు. నిన్న మొగ్గగా ఉంది, ఈరోజు బాగా ఇచ్చుకుంది చక్కగా. ఈ 2 పక్కనే ఉంది, వైట్ రెడ్. సూపర్ ఉంది కదా. ఏంటో దేవుడిచ్చిన కలర్లు మనకి ఎంత ఆనందమో. బాగుంటుంది ఇలా చూసుకుంటుంటే భలే హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. నాకైతే రోజు చూసినా అస్సలు తనివి తీరదండి, నిజం చెప్తున్నా. ఎంత ఆనందంగా ఉంటుందో. అమ్మో ఈ జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలి మనం ముందు. ఇక్కడ నాటేద్దామండి ప్రస్తుతానికి, తర్వాత చూద్దాం. ముందు పోకుండా చూసుకుంటే తర్వాత తీసుకెళ్ళి అక్కడన్నా వేసుకోవచ్చు. తడున్న దగ్గర పెట్టేసుకుని వెళ్ళిపోతే ముందు ఇలా చేస్తాను. వస్తాయి పాపం, మంచిగా అనిపిస్తుంది. ఇలా వచ్చేస్తాయి. ఇలా చిన్న అంతేనండి. ఈ కొమ్మలు చిన్నగా నాటినా చాలు మంచిగా వచ్చేస్తాయి. అట్లా పెట్టిన ఒక్కోసారి అట్లనే పెడుతుంటాను అక్కడక్కడ. ఇదిగో ఇట్లా పెట్టే కదా ఇప్పుడు ఇదంతా నిండుకుపోయిద్ది, ఇదంతా అల్లుకుపోయిద్ది. అలా వచ్చినాయి ఇవన్నీ ఒక్క మొక్క పెడితే చాలు. దీనికున్న ఈ మొక్కలకున్న గుణం ఏంటంటే ఇది టేబుల్ రోజెస్కి ఇది ఇంత చిన్నది పెడితే చాలు, ఇంత చిన్నది పెడితే చాలు, అంతే వచ్చేస్తుంటాయి అనమాట. ఈరోజు మరి మనం మందారాలు కోసేద్దామా? నిన్న చిన్న బిట్టు అవన్నీ తీసాను కదా, చిన్న సీతాకోచిలకు అక్కడ వస్తుంది. వావ్, ట్రైన్ వచ్చింది. అబ్బా వచ్చేసిందండి మళ్ళీ ఈరోజు కూడా. అమ్మ ట్రైన్స్ 2 వచ్చినాయి. నేను సడన్గా షాక్ కొంచెం కనిపిస్తుంది నీడలాగా ఎండలో నాకు. వావ్ కదా, 2 వచ్చాయి కదా ఈరోజు. తెలియకుండా అప్పుడప్పుడు అట్లా వస్తుంటాయండి. వీడియో తీసేటప్పుడు రావు కదా, మనం అవి వచ్చినప్పుడు తీయలేం. కానీ ఈరోజు వీడియో తీసేటప్పుడు వచ్చాయి. నిన్నే కోసా పచ్చిమిర్చి, మళ్ళీ చూడండి నిన్న వచ్చాయి. అంటే మొగ్గలు ఏమంటారు పిందెలు ఉంటాయి కదా, అవన్నీ పెద్దగా అవుతూ ఉంటాయి అన్నమాట ఇలా. వావ్ బాగుంది కదా. ఇంక ఇదైతే పుట్టలు. ఇంక ఇదైతే మొత్తం చూడండి మిరప తోటలో వచ్చినట్టు కాసినాయి కదా. ఎండకు బాగా కనిపిస్తాయి, అందుకే తీస్తుంటా. ఎండలో బాగా కనిపిస్తాయి అనమాట అలా. అందుకని ఇవన్నీ చూసుకుంటూ ఉంటా, రోజు చూస్తూ మీకు చూపిస్తాను అంతే, ఇంకేం లేదు. చెర్రీ టమాటాలు వచ్చినాయి ఇక్కడ, కోసి విత్తనాలకు పెట్టాలి. ఎవరినేమో విత్తనాలు పెట్టేస్తే బెటర్, మళ్ళీ మనకు దొరకవు. ప్రస్తుతానికి ఇట్లా పోతాము. ఏవి వస్తాయి కదా, వచ్చినాయి పెట్టేస్తా ఉంటే బాటిల్లో ఒకటి వేసి పెట్టాను. అవి కూడా తెచ్చి పోసేయాలి, కుండీలో పోస్తే. అవి అయితే కంపల్సరీ వస్తాయి, ఇంకా డౌటే లేదు. అవి కంపల్సరీ అంటే కంపల్సరీ వస్తాయి. ఇంకా రోజు ఇలా చూస్తూ ఉంటాను, నేను చెక్ చేసుకుంటూ మీకు కూడా చూపిస్తాను అంతే. ఈ పైన పెట్టాక భలే వస్తుంది కదా. ఇవి ఏంటి కరేపాకు బాగుంది అంతే. ఎండ అదంతా సరిగ్గా తగలాలి. ఇదిగో ఇట్లా పెట్టి చూస్తా,
తడుందా లేదని. ఏంటి దీంట్లో తక్కువ ఉన్నాయి నీళ్ళు, కొంచెం పోస్తే పోయిద్దామా? సరే, ఇలా పెట్టి చూస్తే మనకి ఎండిపోయినట్టు తడి తగిలిద్ది. ఇది ఇట్లా తడి తగిలింది చూడండి, దీంట్లో తడి ఉంది. దీనికి అక్కర్లే, కరివేపాకు కొంచెం పోసొద్దాము. మళ్ళీ మర్చిపోతాను, నేను కిందకి వెళ్ళానంటే వీడియోలో పడి మర్చిపోతా. అయ్యో ఇదేంటి జూమ్లో పెట్టాను నిన్న నుంచి. సరే ఇలానే ఉంటుంది, ఒక జగ్గి పోసొద్దాం, మళ్ళీ మర్చిపోతాను. నేను మాట్లాడుకుంటూ మీతో మాట్లాడుకుంటూ పని చేస్తే హ్యాపీగా అనిపిస్తుంది కదా, నాకు కూడా టైం తెలియదు. ఎంత అయింది? ఓకే, బాగుంటుంది, అలా హాయిగా ఉంటుంది. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపేముంటుంది. చాలు, ఇంకా ఎక్కువ పోయొద్దు, చాలా ఒక్క జగ్గు చాలు. మరి ఎండిపోకూడదు అలానే, మరి ఎక్కువగా పోసుకోకూడదు నీళ్ళు అయితే. అవును మర్చిపోయాను, నేను మందారాలు కొయ్యాలి కదా. మా నాగు చెట్లు చూసారా, మళ్ళీ ట్రైన్ వచ్చిందబ్బా, చూపిస్తానండి అబ్బా మీకు. ఇదిగో కదా, ఇదేంట్రా బాబు, ఈ ట్రైన్లు పిచ్చి మొక్కలు పిచ్చి, నాకు బాగుంటుంది హ్యాపీ లైఫ్. ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి, నాకైతే అదే చాలా అనిపిస్తుంటుంది. ఆనందం అనేది మనం కోట్లు పెడితే రాదేమో అనిపిస్తుంటుంది నాకైతే. మన దగ్గరే ఉంటుంది సంతోషం. ఇలా చిన్న చిన్న విషయాలు సంతోషపడకపోతే ఎన్ని ఇస్తే మాత్రం సంతోషం ఎక్కడి నుంచి వస్తుందండి? సంతోషమే మన దగ్గర లేనప్పుడు అని నా ఉద్దేశం, అంతే. ఇదైతే చక్కగా పైకి వెళ్ళిపోతుంది, చిన్న కొమ్మ. ఇది కూడా అంతే, చిన్నది నాటే. ఇది ఎంత నాటే ఉంటే చాలు ఇలా అల్లుకుపోయి భలే ఉంటుందండి. చూడండి ఎంత అందంగా ఉంది కదా. కింద నుంచి ఇలా 3 డబ్బాలు ఇలా ఇలా కట్ చేసి పెట్టాను. ఇలా తాడు కట్టి, ఏం డబ్బాలంటే అవి చూపిస్తే ఇక్కడే ఉన్నాయి. నిన్న ఇదేంటి నీళ్ళు ఉన్నాయి దీంట్లో. నిన్న క్లిప్పుల కోసం అని ఎండకి ఇలాంటి బాక్సులు పెడుతుంటే క్లిప్పులన్నీ పాడైపోతున్నాయి. ఇదిగో క్లిప్పులు, ఈ బాక్సులు 2 తెచ్చిపెట్టా. మొత్తం ఎండిపోయి చూడండి ఎట్లా అయిపోయినాయి, పగిలిపోయినాయి బాక్సులు. అందుకని ఏం చేశానంటే ఈ డబ్బా పెట్టాను అనమాట. ఇంట్లో ఇది మా వారు వాడుతుంటారు రోజు. ఇది ఒకటి తీసుకొచ్చి పెట్టా, గట్టిగా ఉంటుంది, మూత ఉంటుంది చక్కగా. దీని నిండా క్లిప్పులు ఉన్నాయి. అట్లనే నేను ఇందాక ఇప్పుడు మొక్కలు చూపించాను కదా, చూపిస్తా ఉండండి ఒక్క నిమిషం. ఇది మొక్కలు, అమ్మా ఇదిగో ఇవి ఈ మొక్కలు పెట్టాను కదా, అది ఈ డబ్బానేనమాట. ఈ డబ్బానే ఇదిగో క్లిప్పులన్నీ నిండా వేసి పెట్టా. ఎందుకంటే పగిలిపోకుండా ఉంటుంది మంచిగా, క్లిప్పులంతా నీట్గా ఉంటాయి అన్నమాట. అందుకని బట్టలు ఆరేసుకున్నప్పుడు ఇట్లా పెడుతుంటా, బాగుంటుంది చక్కగా. మొత్తం ఎన్ని గిన్నెలు తెచ్చిపెట్టినా ప్లాస్టిక్ పోతున్నాయి. ఇదైతే కొంచెం బాగుంటుంది గట్టిగా ప్లాస్టిక్. అట్లనే మొక్కలు పడేస్తుంటుంది దాంట్లో, బాగుంటుందని. కింద వాళ్ళకి మాకు ఇద్దరు కలిపి ఇట్లా. అందుముందు ట్యాంక్ కింద పెట్టేదాన్ని కదా, ఇప్పుడు ఇక్కడ పెట్టేసినా ఏం కాదు. వర్షానికి ఎండకి పాడైపోకుండా ఉంటుంది. బాగా వచ్చింది కదా, 9 అనుకుంటా, నల్లగా ఉంది. 9 అంటారు దీన్ని. ఇవాళ గులాబీలు వైట్ 5 4 ఏమో వచ్చినాయి, 5. ఒకటేమో రెడ్ది బాగా విచ్చుకుంది. ఇంకా ఇవన్నీ అనమాట. ఓకే, మందారాలు కోసేద్దారండి. మళ్ళీ వీడియో నిన్న మొన్నది కూడా ఉందన్నాను కదా, అది కూడా యాడ్ చేస్తా, చూసేయండి సరదాగా. బాగుంటుంది కదా, హాయిగా ప్రశాంతంగా ప్రకృతిని ఆస్వాదించిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. బా ఎన్ని పువ్వులో చూడండి బాబోయ్. ఒక ఫోటో తీసుకొని తమ్లైన్ కోసం ఇంకా వీడియో తీసేస్తా కోసేటప్పుడు ఒకటి. ఓకేనా, ఉండండి ఒక నిమిషం. పువ్వులు కోసుకుందాం. ఇంకా ఇదిగో ఇది గాలి కింద పడ్డది. మళ్ళీ ఇట్లా పెడతాను కదా ఊరికే అట్లా. ఈ వాళ్ళు వచ్చిందని ఇది ఎక్కువ ఇచ్చుకోలేదు చూడండి, ఎందుకు మరి కొంచెం సగమే ఇచ్చుకుంది. ఇప్పుడు మనం పువ్వులు కోసేద్దాం. వావ్, 1 2. మీకు విషయం తెలుసా, కలర్ కాంబినేషన్ అన్నాను కదా, ఆరెంజ్ రెడ్ కూడా భలే ఉంటుంది కలర్ కాంబినేషన్. చూడండి ఎంత బాగుంది కదా, నీట్గా. ఇంకా 2 కదా, ఇది 3 4 5 6 7. వావ్, ఏంటి 8 వచ్చాయి ఈరోజు నిజంగానే.
బాగా వచ్చినాయి. ఏంటి ఇన్ని వస్తాయి అనుకోలేదు నేను, నిజంగా షాక్ ఈరోజు అయితే. మొన్న అయితే మొగ్గలు బాగా కనిపించాయి పెద్దగా అనమాట. ఈరోజైతే అంతగా నిన్న అనిపించలేదు, బాగానే వచ్చాయి చక్కగా 8 పువ్వులు. అమ్మ ఇదిగోండి మన చిన్ని చెట్టుకి చిన్ని తోటలో ఇదిగోండి చక్కగా 8 పువ్వులు అయితే వచ్చాయన్నమాట. కనిపిస్తుందా మీకు? ఎండలో వస్తే ఇదొకటి కనిపించదు, నాకు కనిపించదు, వీడియో ఎలా వస్తుందో తెలియదు. ఇదిగోండి వావ్, మీకు చూపించాలి నాతో పాటు ఆనందంగా అనిపిస్తుంది కాబట్టి నేను ఇలా చేస్తుంటాను అనమాట. నాతో పాటు ఆనందపడతారు కదా మీరు కూడా, సంతోషిస్తారని చెప్పి 8 పువ్వులు అయితే వచ్చాయి. బాగుంది కదా చక్కగా, సూపర్ అబ్బా, హ్యాపీ. ఇవి ఇప్పుడు వద్దులేండి, కొంచెం పెద్దగా అయితే అప్పుడు కోద్దాము. ఓకే, ఇంకా ఇంకా ఇవి కలర్ కాంబినేషన్. అమ్మో ఇవన్నీ దాచిపెట్టుకోవాలి నేను. ఇదిగోండి మన చిన్ని తోటలో చక్కగా కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో. ఇదంతా మన చిన్ని తోట అనమాట. ఇదిగో బాగుంది కదా, ఇదన్నమాట సంగతి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను ఎంకరేజ్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. తప్పకుండా ఇలా గార్డెన్కి సంబంధించిన మాత్రం పెడతాను, ఎందుకంటే నాకు చాలా ఇష్టం కాబట్టి. ప్రకృతిని ఇష్టపడేవాళ్ళు ఎవరుంటారు చెప్పండి. ఇలా తప్పకుండా ప్రకృతిని ఇష్టపడేవాళ్ళు ఈ వీడియోలు చూస్తారని నేను అనుకుంటున్నాను, నాలాగనే. అందుకని నేను మాత్రం ఇవి మాత్రం మిస్ అవ్వను, తప్పకుండా పెడుతూ ఉంటాను. గుడికి వెళ్ళినప్పుడు అట్లాంటివి కూడా వీడియోలు పెడుతుంటాను తప్పకుండా. ఈ మధ్యకాలంలో వెళ్ళలేదండి అసలు, ఇంట్లోనే ఇంట్లో పని ఇదంతా సరిపోతుందనమాట. ఇలా సరేనా, మీకు మంచి మంచి వీడియోలు, ఇలాంటి వీడియోలు అయితే అందజేస్తాను నాకు వీలైనంతవరకు. బాగుంది కదా చక్కగా, వావ్ ఎన్ని పువ్వులండి. ఎండొస్తే ఇలా విచ్చుకుంటాయి చక్కగా. నిన్న ఒక వీడియో పెట్టాను చూడండి, అవి పెద్దగా విచ్చుకోలేదు, తర్వాత విచ్చుకుంటాయి అవి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత కూడా. కానీ ఇప్పుడు మాత్రం ఇలా అనమాట. ఇప్పుడు ఎండ 11:30 దాటింది కాబట్టి మంచిగా ఇంత బాగా విచ్చుకున్నాయి పూలు, ప్లేట్ నిండా అయినాయి కదా, బాగుంది కదా. ఇంకా మన తోటలో గులాబీ పూలు కోద్దాము, అలాగే మన గార్డెన్లో నుంచి సన్సెట్ కనిపిస్తుంది, ఆస్వాదిద్దాం. మన చిన్న తోట లిటిల్ గార్డెన్ అనమాట. గార్డెన్ చిన్నదైనా, చిన్న తోట లిటిల్ గార్డెన్ అయినా నా సంతోషం మాత్రం చాలా పెద్దదండి, అది నాకు మాత్రమే తెలుసు. ఇంకా నా ఆనందం మీకు కూడా తెలుసండి. థ్యాంక్ యూ మీ అందరికీ. ఈరోజు మన చిన్న గార్డెన్లో, లిటిల్ గార్డెన్లో 8 మందారాలు వచ్చాయి, అలాగే గులాబీలు కూడా, వైట్ గులాబీలు కూడా వచ్చాయి. కోసేసుకుందాము చక్కగా. వావ్ బాగుంటుంది కదా కలర్ కాంబినేషన్, చూడండి చూస్తుంటే ఎంత అందంగా ప్రశాంతంగా ఉంటుంది నాకైతే. ఇక్కడే ఎన్ని కలర్సో నిజంగా చెప్పటానికి లేదు, అంత బాగుంటుంది. ఇదిగోండి ఈ పువ్వులు, ఇటు వస్తే ఈ కలర్సు. అమ్మా దేవుడు ఇన్ని కలర్లు ఇచ్చాడు మనకి. ఇదిగో రెడ్ గులాబీ. నేనైతే ఇది మా పాపకు పెట్టేస్తాను, మా అమ్మాయికి. నేనైతే మందారం పెట్టుకుంటాను, గులాబీలు తనకి పెట్టేస్తాను. చూసారా ట్రే నిండిపోయింది ఈరోజు మనకి. వావ్ బాగుంది కదా, హ్యాపీ. నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను, మీరు కూడా నాతో పాటు సంతోషంగా ఉంటారని అనుకుంటున్నా. పువ్వులు గార్డెన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, మనం అనుకుంటాం కానీ చాలామందికి ఇష్టపడతారు. లేడీస్ అయితే మరి, ఈ మధ్య అయితే మగవాళ్ళు కూడా చక్కగా బిల్డింగ్ పైన గార్డెన్ భలే పెంచుతున్నారండి చక్కగా. ఎన్ని వీడియోస్ చూస్తుంటాను నేను కూడా గార్డెన్కి సంబంధించి. చాలా బాగా కేర్ తీసుకుంటారు లేడీస్ అయినా, మగవాళ్ళు, ఆడవాళ్ళు. ఇలా కొంతమంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా చేస్తున్నారు, మళ్ళీ సంతోషం అనిపిస్తుంది నాకైతే. అలాగే మన చిన్న తోటను కూడా నేను ఇలా సంతోషంగా అయితే నాకు వీలైనంతవరకు నేను చేసుకుంటూ ఉంటాను, నాతో పాటు మీకు కూడా చూపిస్తూ ఉంటానండి. బాగుంది కదా, హ్యాపీ. ఇదిగా మన బిల్డింగ్ పైన మొత్తం అనమాట ఇది. చక్కగా బాగుంటుందండి, మనం ఎప్పుడు చూసుకోవాలన్నా చక్కగా చూడవచ్చు అనమాట. ఇలా మన గార్డెను హ్యాపీగా బాగుంటుంది అంతే. ఇదిగో ట్రైన్ వచ్చేసింది, చూపిస్తూ ఉండండి మీకు. అయ్యో పైకి చూపిస్తున్నా, ఎండకి కనిపించదు కదా మనకి, అందుకని అంతే. ఓకేనా, బాగుంది కదా. ఆకుతోట, ఆకులు, పువ్వులు ఆడవాళ్ళకి చక్కగా. ఆడవాళ్ళకంటే గుర్తొచ్చింది, మన ఇంటికి ఎవరైనా చుట్టాలు కానీ
ఫ్రెండ్స్ కానీ వస్తారు కదా, నేనేం చేస్తానో తెలుసా, ఇలా వచ్చి పైకి చక్కగా మన పువ్వులు, మన తోటలో 2 పువ్వులు ఇట్లా కొన్ని ఆకులు అవి తీసుకెళ్ళేసి తాంబూలం పెట్టేస్తాను అనమాట. అంత ఇష్టంగా బాగుంటుంది కదా, అలా చక్కగా హ్యాపీగా ఉంటుందండి. మన ఇంట్లో ఏమీ లేకపోయినా పర్లేదు, లేడీస్ వచ్చినప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఇలా పువ్వులు, ఆకులు, పసుపు, కుంకుమ, ఒక జాయిట్ ముక్కున్నా చాలు ప్రస్తుతానికి, అంటే ఎమర్జెన్సీలో అలాంటప్పుడు మనం ఇలా చేయొచ్చు. నేనైతే అలా పెట్టుకుంటుంటాను ఎప్పుడు రెడీగా. పువ్వులు ఉంటాయి కాబట్టి మన గార్డెన్లో, అలాగే ఆకులు కూడా ఉంటాయి కాబట్టి నేనేం చేస్తానంటే జాయిట్ ముక్కలు అవన్నీ రెడీగా పెట్టుకుంటాను. పసుపు, కుంకుమ ప్యాకెట్లు, ఒక్క పొడి అవన్నీ తెచ్చుకుంటాను అనమాట, రెడీగా తెచ్చి పెట్టుకుంటా. ఎప్పుడు ఎవరు వచ్చినా చక్కగా అలా తాంబూలం పసుపు కుంకుమ అయితే ఇచ్చేస్తాను. నాకు అంత ఇష్టం, బాగుంటుంది కదా అలా, ఎంత ఇష్టమోనండి. అన్నీ రెడీగా తెచ్చిపెట్టుకుంటాం. మా పాప అంటుండదు ఎందుకు ప్యాకెట్లు ఉంటాయి కదా, ఒక ఇక్కడ హైదరాబాద్లో అయితే లడీ అంటారండి దాన్ని, మరి మొత్తం అంటే ప్యాకింగ్ మొత్తం అంటే ఒక 20-30 ప్యాకెట్లు ఉంటాయి కదా ఒకే దాంట్లో, అవన్నీ తీసుకొస్తాను అనమాట. ఒక్కసారి అలా తెచ్చేసి రెడీగా పెట్టుకుంటాను. నాకు ఇష్టం అనమాట ఇలా. చూసారా చక్కగా ముత్తైదులకి ఏంటంటే ఏమిచ్చినా అయిపోయినా కొంచెం మన దగ్గర ఉన్నది పెట్టేసి ఏదైనా సరే చక్కగా తినటానికి, తాగడానికి హ్యాపీగా పసుపు కుంకుమ ఇలా పువ్వులు ఇలాంటివి ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. తాంబూలం టోటల్గా తాంబూలం ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నాకు కూడా అదే ఇష్టం అనమాట, అదే ఆశిస్తాను. నేను పెద్దగా ఏమీ ఆశలు కోరికలు నాకు కూడా ఏముండవండి. ఇలాంటి చిన్న చిన్న కోరికలు ఆశలు అయితే చాలు నాకు. ఓకేనా? మీకు నచ్చిందా నేను చెప్పింది? ఏమో నాకు అనిపించింది, నేను చెప్పాను. మీకు నచ్చిందో లేదో నాకు తెలియదండి. మరి మాట్లాడుకుంటూ ఉంటే మళ్ళీ ఇంకో ట్రైన్ వచ్చేసింది. నాకు ఈ గార్డెన్ పిచ్చేంటి నాకు అర్థం కాదు. ఈ కలర్స్ చూడండి బాబోయ్, చాలండి. ఇంకా అసలు ఎంత చిన్న తోట అయినా సరే, అమ్మా గోంగూర పువ్వు ఎంత అందంగా ఉన్నావమ్మా నువ్వు, వావ్ ఎన్నిసార్లు చూసుకుంటున్నాను, ఎంత బాగుంది కదండి, సూపర్ కదా. ఇవన్నీ కలర్స్ ఎన్ని కలర్లు ఉన్నాయో మీరు కనుక ఈ వీడియో చూసిన వాళ్ళైతే నాకు చెప్పండి ఒకసారి. అసలు నాకే చెప్పడానికి రావట్లేదు, ఇన్ని కలర్స్ బాబోయ్. ఎల్లో ఇది చూడండి, ఈ పెటల్స్ వేరే వేరేగా కలిపినట్టు ఉంటుంది కలర్లు. నేను శారీ పెయింట్ వేసేదన్నప్పుడు ఇదిగో ఇట్లా కలిపి కలర్ కాంబినేషన్ కలిపి అలా, అంటే తెలీదు ఏంటి ఇన్ని కలర్లు, దేవుడిచ్చిన కలర్లు. మనమైతే కొన్నే కలుపుకుంటాము కలర్లు, కొనుక్కొచ్చుకొని కూడా. దేవుడిస్తే ఇన్ని కలర్స్ అన్నమాట. ఓన్లీ మన తోటలోనే ఇన్ని కలర్లు ఎలా, వావ్ సూపర్ కదా, చాలు కదా. ఇదిగో లైట్ పింకు, ఎన్నని చూపించమంటారు, ఎన్నని చూడమంటారు, ఎంతసేపు చూడాలి నేను, ఎంత ఇష్టమా, ఎంత పిచ్చా నాకు. మరి ఇంత అయితే అలా చెప్పండి. ఇదిగో సూపర్ కదా. ఇందాక మల్లెపూలు కోసేసాను, అంటే నిన్నటి వ్లాగ్లో కోసేసాను, పెట్టేశాను. పువ్వులు అంటే మల్లె పువ్వులు అవన్నీ. ఇదిగో ఇదొక కలర్, ఇదొక పచ్చల పండు కలర్, చిన్ని పువ్వులు, చిన్నిగా వన్నెలు నీవే కదా, ఎంత బాగుంది కదా, వావ్. నాకైతే బాబోయ్ ఈ కలర్లకే నిజంగా దండం పెట్టాలి దేవుడికి. ఎన్ని కలర్లు ఎట్లా సృష్టించావు తండ్రి, అంతే ఇంకా ఏముంటుంది చెప్పండి బాబోయ్. నేనైతే ఇవన్నీ మీతో చెప్తున్నాను కానీ ఈరోజు అసలు నేను ఇష్టపడేది అంటే చూసేది ఎక్కువ, ఏమంటారు ఎక్కువ ఆస్వాదిస్తుంటా, ఇలా చూస్తూ ఉంటా. ఎలా సాధ్యం, ఎలా బాబా దేవుడా. ఈ గ్రీన్లోనే ఎన్నో కలర్ గ్రీన్స్. ఆకులను చూడండి, ఇది లేతగా ఉన్నప్పుడు ఒక గ్రీను, ముదిరిపోయిన తర్వాత ఒక గ్రీను, ఇలా మళ్ళీ ఇదిగో చూడండి కాఫీ కలర్లో ఇది ఈ లైట్ కాంబినేషన్ చూడండి. అసలు ఇలా కలర్ కాంబినేషన్ చూస్తుంటే నాకు భలే ఉంటుంది. ఎలా సాధ్యం ఇది? ఇక్కడ చూడండి, ఇలా చూయించుకుంటూ పోతే మన గార్డెన్లో, ఎవరి గార్డెన్లో అయినా సరే ఇలా కలర్ కాంబినేషన్లు అవన్నీ పువ్వులు ఏదో ఆర్టిఫిషియల్గా తయారు చేస్తారు చూడండి. తయారు చేస్తే ఇలా వస్తుందా? రాదు, దేవుడే చేయాలి ఇవన్నీ మనకి, అప్పుడే చూడటానికి బాగుంటుంది. అబ్బబ్బబ్బబ్బా ఏం అందరా బాబోయ్. నాకు చాలండి నా ప్రపంచంలో నేను ఇలా అందంగా
నాకు తోడు మళ్ళీ చిన్న చిన్న జీవులు ఎలా సీతాకొక చిలుకలు, పావురాళ్ళు, ట్రైన్స్ ఇలా అన్నమాట. ఇక్కడ చూపిస్తాను మీకు. నేను వస్తే పోతుంది అది, అందుకని వావ్ చూసారా పోయింది, ఇలా ఉంటుంది. అందుకని చిన్నగా తీయాలి. ఇక్కడ ఒక తుమ్మెదో ఏదో ఎగురుతుంది, చూపిస్తాను మీకు ఇప్పుడు గార్డెన్లో. ఓకే, ఏదేదేదేదే బ్లాక్గా ఉంది సీతాకోచిలక ఉన్నది కూడా తీసాను ఒకటి నేను. అవి వస్తుంటాయి, నేను తిరుగుతుంటే వీడియో తీద్దాం అనేటప్పుడు పోతుంటాయి అనమాట. చూపిస్తా, అదిగో నల్లగా. దాన్ని ఏమంటారు? సీతాకోచిలక అయితే కాదు, తుమ్మిద ఏమంటారో నాకు తెలీదు. కొన్ని అందరికి అన్నీ తెలియవు కదా, అలా నా ప్రపంచంలో నాకు కొన్నే తెలుసు అనమాట. అన్నీ అయితే తెలియవు, అలా ఎప్పటికీ ఎవరికి తెలియదు. జీవితం సముద్రం అన్నమాట. ఈ సముద్రంలో మనం నీటి బొట్టు అంతటి వాళ్ళమే నాకు తెలిసి నేను అనుకుంటాను. మనకి అన్ని విషయాలు తెలిస్తే ఇంకేమన్నా ఉందా? అందుకనే తెలియవు అనమాట. ఎంత తెలుసుకున్నా కొంత మాత్రమే నేను అనుకుంటా, అలా అంతే. ఏంటిది ఎప్పుడంటే అప్పుడు మా పాప అంటది, ఒక అర్ధరాత్రి ఉండదు, మిట్ట మధ్యాహ్నం ఉండదు, ఎట్లా వెళ్తావమ్మా పైకి, ఏం చేస్తావు, మాట్లాడుకుంటూ ఉంటావు ప్రకృతితో ఇలా అని అంటూ ఉంటుంది అనమాట. ఏం చేస్తాను చెప్పండి, అంత ఇష్టం అనమాట. మరి చూడు ఆ తుమ్ముతా తిరుగుతూనే ఉంది. వీడియో తీద్దామంటేనేమో పారిపోతుంది. అది ఒక్క చోట నిలబడొచ్చు కదా, ఆగమ్మా బంగారు తల్లి, ఆగు తల్లి. పువ్వుల చుట్టూ తుమ్మిది అంటారు కదా, అలా తిరుగుతుందనమాట. ఇదిగో మీకు అనిపిస్తుందా వీడియోలో? నాకైతే ఎండకి ఏం అర్థం కావట్లేదండి నిజంగానే. మీకు చూపించాలని ఏదో చేద్దాం అనుకుంటాను, ఇంకా చూపించాలి, ఇంకా బాగా చూపించాలి ఇట్లా అనుకుంటుంటా అనమాట. అంటే నేను సంతోషపడే విషయాలు మీకు కూడా ఇలా కొంచెం ఇంట్లో కూర్చొని ఉంటారు కదా, చక్కగా చూస్తుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుంటుంది కదా. నేనైతే చాలామంది గార్డెన్ వాళ్ళ వీడియోలు చూస్తుంటానండి, చాలా ఇష్టం నాకు. అందుకని కూరగాయలు హార్వెస్ట్ చేస్తుంటారు, పువ్వులు ఇలా. అంటే వాళ్ళకి వీలైనంతవరకు వాళ్ళు కూడా బాగా పెంచుతుంటారు. ఆ కలర్స్ గులాబీలు ఒక ఆవిడ పెంచుతారండి చెట్లు. బాబోయ్ ఎన్ని రకాలు, ఈసారి ఆ పేరు నాకు గుర్తులేదు ఇప్పుడు. అసలు ఆ పువ్వుల కలర్ల కోసం నా చూడొచ్చు, అంత బాగుంటాయి అన్నమాట. వచ్చేసింది ట్రైను, అంతే. అబ్బా ట్విన్స్, బాబోయ్ చీకట్లో కూడా ఎండకు కూడా కొంచెం కనిపించింది నాకు, ఎదురొచ్చింది ట్రైను, అంతే. చూసారా, అదనమాట సంగతి. అమ్మయ్య ఎర్రటి ఎండకి ఏంటి ఇది, నాకు ఈ పిచ్చి ప్రకృతితో అనుబంధం, అంతే కదా. ఓకే మళ్ళీ వస్తాను, నేను కిందకి వెళ్ళిపోతున్నా. మా పాప పిలుస్తుంది, భోజనం చేసి టైం అయిపోయింది, మిట్ట మధ్యాహ్నం అండి. ఇప్పుడు టైం ఎంత అయిందంటే కరెక్ట్గా 1:30 ఏమవుతుంది. ఇంకా చాలా వెళ్ళిపోదాం. ఇప్పుడు కరెక్ట్గా ఈవినింగ్ 5:30 అయింది. సూర్య అస్తమం చూడండి ఎంత చక్కగా, సన్సెట్. ఇది సంగతి, ఎంత బాగుంది కదా. వావ్, నాకెందుకో ప్రకృతిలో ఇలాంటి తీయడం అంటే చాలా ఇష్టం అండి. అబ్బా ఉదయాన్నే తీస్తుంటాను, ఈవినింగ్ ఇలా. మన వీడియోలో కూడా ఇన్స్టాగ్రామ్లో కూడా ఇలాంటివి వచ్చినప్పుడు భలే తీస్తాం, భలే ఇష్టంగా ఉంటుంది. ఇదిగో మన పువ్వులు ఇంకా కొంచెం ముందు వస్తే ఇంకా బాగా కనిపించాయి ఎండకి చక్కగా. ఇప్పుడైతే ఇలా కనిపిస్తున్నాయి అనమాట. కానీ బట్టల కోసం ఇప్పుడు వచ్చాను. టైం ఎంత చూడండి. అబ్బా ఇట్లా ఉంటే తీయకుండా ఎట్లా ఉంటాను చెప్పండి, ఎంత ఇష్టమో నాకైతే. సూపర్ కదా, మన లిటిల్ గార్డెన్లో నుంచి సూపర్గా ఉంది. ఇంకొకటి చూపిస్తా మీకు, ఇదనమాట. ఇంకా అంటే 5:30 అయింది కదా, ఇంక పైకి వచ్చేసాము. టీ తీసుకొని పైకి వచ్చేసాము. ఇప్పుడు చూపిస్తాను. ట్రైన్ వచ్చింది, ఇదిగోండి. పోయిందా, అది సంగతి. వస్తూనే ఉంటాయి బోళ్ళు, మనం వీడియో తీయాలి కానీ ఓపిక్గా వస్తుంటే. ఇదిగోండి మా పాప బట్టలు తీసుకొని వెళ్ళిపోదామని చెప్పి, ఈవినింగ్ టైం అని చెప్పి పైకి వచ్చామన్నమాట. సన్సెట్ ఇదిగో భలే ఉంది కదా, అది సంగతి. ఇలా ఉంటుందండి, హ్యాపీగా ఉంటుంది పైన, హాయిగా ఉంటుంది అనమాట. ఇదిగో టీ తీసుకొని వచ్చాం పైకి.
బట్టలన్నీ తీసుకొని వెళ్ళిపోవాలి. ట్రైన్ వచ్చిందబ్బా, ట్రైన్ వచ్చింది. చూద్దాం వచ్చేసింది. భలే ఉంటుంది. ఇప్పుడు ఉద్యోగస్తులు అందరూ వెళ్ళిపోతూ ఉంటారు అదనమాట. ఒక్కోసారి ట్విన్స్ వస్తాయి ముందు, అలా ఆపోజిట్లో వస్తుంటుంది. ఇప్పుడైతే రాలేదు కదా, వస్తాయి 7ంటికి అట్లయితే బోర్డులు వస్తాయి. అలా సూర్యభగవాన్ని చూద్దాం, ఇలా ఆటలాడుకుందాం కాసేపు. భలే ఉంది కదా. వావ్, అలా చూడండి ఎంత చక్కగా రెడ్ కలర్లో న్యాచురల్ కలర్స్ అవన్నీ. నాకెందుకో భలే ఇష్టం, ఇవి బాగుంటాయి కదా. అసలు అలా చూస్తుంటేనే హ్యాపీగా అనిపిస్తుంటుంది. చూడండి ఏదో ఆర్ట్ గీసినట్టు. ఇలా రోజు చూస్తాము, ఈరోజే తీస్తున్నాను నేను అంతే. సూపర్ ఉంది. సరేనండి, మళ్ళీ మరొక వ్లాగ్లో కలుద్దాం. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ జయలక్ష్మిని ఎంకరేజ్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. నమస్తే అండి.